అందరికీ నమస్కారము. నా పేరు కూరాకుల హరికృష్ణ. పలంనేరుకు పక్కనే ఉన్నటువంటి మరో గ్రామం మా సొంత గ్రామము. నేను చిన్నప్పటి నుంచి వ్యవసాయ కుటుంబంలో పెరిగాను. నేను కూడా వ్యవసాయం చేసుకుంటూ జీవనంను సాగిస్తూ ఉన్నాను. అలాంటి తరుణంలో వ్యవసాయం చేసుకుంటూ నాకు నచ్చిన మ్యాథమెటిక్స్లో నేను డిగ్రీ కంప్లీట్ చేశాను. ఎంఎస్సి మ్యాథ్స్ కంప్లీట్ చేశాను. అలాగే ఎవరో ఒక స్నేహితుని వల్ల బాబా అంటే పరిచయం జరిగి ఆ పరిచయం ఎక్కువయ్యి బాబా అంటే నాకు మక్కువ చాలా ఎక్కువైంది. ఆ సందర్భంలో పలంనేరులో ఉన్నటువంటి కమిటీ సభ్యులు, బాబా మందిరానికి సంబంధించిన కమిటీ సభ్యులు ఒకరు నన్ను బాబా మందిరం దగ్గరికి తీసుకురావడం జరిగింది. ఈ కమిటీ సభ్యులు ఒకరుగా నన్ను చేర్చడం కూడా జరిగింది. అప్పటి నుంచి బాబాను సేవలు చేసుకుంటూ పలంనేరులో ఒక చిన్న ప్లైవుడ్ దుకాణంలో నా జీవితాన్ని గడుపుకుంటూ వచ్చాను. పలంనేరులో ఉన్నటువంటి బాబా మందిరము 1999లో ఓపెన్ అయింది. అంతకుముందు ఒక చిన్న గృహమేందలి భజనలు అవి ఇవి చేసుకుంటూ బాబా యొక్క దైవభక్తిలో జీవితం గడుపుకుంటూ వస్తున్న తరుణంలో 99లో గుడి, ఇప్పుడు ఇక్కడ చూసినటువంటి గుడి ఓపెన్ అయింది, సాయిబాబా మందిరము. ఆ రోజు నుంచి కూడా నేను ఈ మందిరంలో సేవలు అందిస్తూ వస్తూ ఉన్నాను. 2001లో నా వివాహం అయిన తర్వాత నాకు ఒక కోరిక కలిగింది. ఏమి అంటే బాబాకు సంబంధించిన లీలల గురించి ఏదో కొంత విషయాలు ప్రజలకు తెలియజేయాలి. నేను చదువుతున్న సచ్చరిత్ర ద్వారా తెలిసిన విషయాల కన్నా కూడా ఇంకా డిఫరెంట్గా కొన్ని విషయాలు ప్రజలకు తెలియజేయాలనేటువంటి సంకల్పము 2001లో మొదలైంది. ఈ విషయము నా జీవిత సహచరికి చెప్పినప్పుడు ఆమె కూడా సంతోషపడింది. ఆమె బాబా సూక్తులు కొన్ని రాస్తానని చెప్తే, సరే నువ్వు బాబా సూక్తులు రాయి, నేను బాబాకు సంబంధించినటువంటి లీలల్ని నేను రాస్తాను, ఇద్దరిది కలిసి ఒక బుక్గా ప్రింట్ చేద్దామని చెప్పి 2001లో అనుకున్నాము. అనుకున్న తరుణంలో వెంటనే నా సుజాత, మా మిస్సెస్, కేవలం 11 రోజుల్లోనే 550 సూక్తులను రాసి ఆమె బుక్ను కంప్లీట్ చేసింది. దాని తర్వాత నేను చాలా ప్రయత్నం చేశాను. బాబాకు సంబంధించినటువంటి లీలల్ని రాయాలని చెప్పి విఫలుడయ్యాను, రాయలేకపోయాను. అంటే బాబా అనుమతి నాకు అప్పట్లో లేదని నాకు అనిపించింది. దాని తరువాత కరోనా వెళ్ళిన తర్వాత ఈ గుడికి ఉన్న విగ్రహం 24 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంలో విగ్రహం మార్చేటప్పుడు, అరే మనం అప్పుడు రాయాలనుకున్నటువంటి బాబా లీలని ఇప్పుడు రాస్తే బాగుండు కదా అనేసి అనుకుంటే నాకు ఒకటి అనిపించింది. బాబాకు సంబంధించినటువంటి భరోసాలు అంటే హామీలు ఏవైతే ఉన్నాయో, సాయి ఏకాదశి సూత్రాలు అని చెప్పుకోగలిగినటువంటి సూత్రాలు 11 ఉన్నాయి. వాటికి సంబంధించినటువంటి డిస్క్రిప్షన్ ఇవ్వాలి అని చెప్పి మనసులో మొదలైన వెంటనే వీటికి సంబంధించినంత వరకు బుక్ రాస్తే బాగుండు కదా అని చెప్పి బాబాకు నమస్కరించి వ్రాయడం పూనుకున్నాను. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, నాకు తెలియని విషయాలు ఎన్నో రాయాలనుకున్న ప్రతి క్షణము నా మనసులో మెదలాడుతుంటే ఈ 11 ఏకాదశి సూత్రాల గురించి పూర్తి చేసి బుక్ని ప్రింట్ చేయడం జరిగింది. ఇందులో ముఖ్యంగా ఏమి అంటే, బాబా భక్తులు చాలామంది ఉన్నారు, బాబాను రకరకాలుగా అర్థం చేసుకుని ఉంటారు. కానీ ఈ ఏకాదశి సూత్రాలు అనేది చాలా కొద్ది మందికే తెలిసినట్టు ఉంటుంది. ఇది మోహినీరాజు మరాఠీలో అభంగ్ రూపంలో ఈ 11 ఏకాదశి సూత్రాలని వ్రాయగా, అచలానంద సరస్వతి అను ఒక తెలుగు వ్యక్తి కొంచెం భిన్నంగా వాటిని షిరిడీ ప్రవేశమే సర్వ దుఃఖ పరిహారము, ఆతులైననేమి నిరుపేదలైననేమి, ద్వారకామాయి ప్రవేశం ఓనరించినంతనే సుఖ సంపదలు పొందగలరు, ఇలా 11 ఏకాదశి సూత్రాలను రాయడం జరిగింది. ఇవి కొంచెం లోతుగా మనం ఆలోచించినట్టయితే ప్రతి మనిషి జీవితంలోకి చాలా దగ్గరగా వెళ్తాయి. వీటి గురించి బాబా భక్తులు ఎంతవరకు ఆలోచించుకున్నారో, ఎంతవరకు దగ్గర తీసుకున్నారో తెలియదు, కానీ వాటికి సంబంధించినటువంటి వివరణలు రాయాలని చెప్పి సంకల్పం నాలో మొదలైంది. స్టార్ట్ చేస్తే బాబా అసలు నా చేతిలో ప్రయత్నం మొత్తం నాది కాదు అని అనిపించింది. బుక్ పూర్తయిన తర్వాత బాబానే నా చేత రాయించుకున్నాడు అనిపించింది. ఎందుకంటే రాసేటప్పుడు ఒక చిన్న విషయాన్ని చెప్పాలా అని అనుకున్నప్పుడు దానికి కావాల్సిన ఉదాహరణ కానీ, దానికి కావాల్సినటువంటి విషయ సేకరణ కానీ ఏదో ఒక రూపంలో ఒక వాట్సాప్ ద్వారా కానీ, లేకపోతే ఎదురుగా వచ్చి ఒక మనిషి మాట్లాడడం ద్వారా కానీ, లేకపోతే ఎవరో ఉన్నతమైన వ్యక్తి కొన్ని విషయాలు చెప్పడం వల్ల కానీ నాకు నివృత్తి అయ్యి ఆ నివృత్తి అయినటువంటి విషయాలను నేను రాయడం జరిగింది. పూర్తిగా అరమరిక లేకుండా చాలా ఈజీగా తక్కువ పేజీలతో ఈ ఏకాదశి సూత్రాలను మన జీవితాలకి దగ్గరగా తీసుకొచ్చే విధంగా రాయడం జరిగింది. ఎందుకంటే ఈ ఏకాదశి సూత్రాలు ఎలా ఉంటాయంటే, ప్రతి మనిషి జీవితానికి ఒక ఆధారం కావాలి. ఈ ఏకాదశి సూత్రాలు ఖచ్చితంగా ఆధారం అవుతాయి. అలాగే మన జీవితం మొత్తము
మొత్తంకి మనం సాధించాల్సిన విషయం ఒకటి ఉంది. ఏమి అంటే మన జీవితంలో ఉన్నటువంటి రహస్యాన్ని మనం కనుక్కోవాలి. ఆ రహస్యాన్ని కనుక్కొని దాన్ని ఫుల్ఫిల్ చేయాలి. ఇది మన జీవితానికి ఉన్నటువంటి రహస్యము. ఆ రహస్యం కూడా ఈ ఏకాదశ సూత్రాల్లో చదివిన వెంటనే మనకు అందరికీ కూడా చాలా దగ్గరగా అర్థమవుతుంది. కావున ఈ బుక్కు ఇప్పటికీ 2023 అంటే 2001లో నేను రాయాలా అనుకున్న తరుణంలో మధ్యలో రాయలేకపోయినా 2023లో ఈ బుక్ బాబా నా చేత పూర్తి చేయించారు. ఇప్పటి వరకు ఎంతమంది వీలైతే అంతమంది సాయి భక్తులు వచ్చి ఆవిష్కరణలో పాల్గొనాలని చెప్పి నా కోరిక. అలాగే ఈ బుక్ యొక్క ఉపయోగం ఎలా ఉంటుంది అంటే రకరకాల మనుషులు, ఎంతోమంది మనుషులు, రకరకాల మనసులు, ప్రతి మనిషికి మనసుకు సంబంధం ఉండదు. ఇలా రకరకాల విభిన్నమైనటువంటి వ్యక్తిత్వంతో ఉన్నటువంటి మనుషులకు ఒక ఆసరాగా నిలబడుతుంది ఈ బుక్ అని చెప్పి నా యొక్క అభిప్రాయము. ఎందుకంటే బాబా ఇచ్చినటువంటి భరోసాలు అలాంటివి. ఆర్తులైననేమి, నిరుపేదలైననేమి ద్వారకామాయి ప్రవేశం అనురించినంతనే సుఖ సంపదలు పొందగలరు. ఎవరైనా సరే సుఖము కావాలన్నా, సంపద కావాలన్నా కూడా ద్వారకామాయి ప్రవేశించండి అని చెప్తారు బాబా. దీనికి దగ్గరగా అంటే మన జీవితం ఎలా ఉంటుంది, బాబా ఉన్నప్పుడు ఈ సూత్రానికి దగ్గరగా ఎలాంటి విషయాలు జరిగాయని చెప్పి మొత్తం ఈ బుక్లో పొందుపరచడం జరిగింది. కాబట్టి ఈ బుక్ ఆవిష్కరణ పూర్తి అయిన వెంటనే ఈ బుక్ని కొనుక్కొని మీరు చదివినట్లయితే మీకు ఎలాంటి ఒక సంశయం ఉన్నా కూడా మీకు బాబా చాలా దగ్గరగా సొల్యూషన్ ఇస్తారని చెప్పి ఇస్తారనేటువంటిది నా అభిప్రాయము. న్యూస్ 18 ద్వారా బాబా సూచనలు శ్రీ సాయి హామీలు అనేటువంటి బుక్ను పరిచయం చేయడం జరుగుతూ ఉంది. కాబట్టి ప్రతి ఒక్క సాయి భక్తుడు ఈ బుక్ని కొనుక్కొని ఈ బుక్ని పూర్తిగా చదివి సాయి యొక్క కృపకు పాత్రలు కావాలి. అలాగే వాళ్ళ జీవితంలో కూడా ప్రతి ఒక్కరూ మార్పును తీసుకురావాలని చెప్పి బాబాను ప్రార్థిస్తూ న్యూస్ 18 వారికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను.